Daily. Taste the Daily. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో విద్యాశాఖ ఉన్నత అధికారులతో సమావేశమై నూతన విద్యా విధానంపై చర్చలు జరిపారు రేవంత్ రెడ్డి. విద్యావేత్తలు, వైస్ ఛాన్సలర్లు, ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా పేదరిక నిర్మూలన జరగాలన్నదే తన లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి. అందుకోసం విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. లక్షలాది మంది యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నా, పేదరిక నిర్మూలన జరగాలన్నా విద్య ఒక్కటే మార్గమన్నారు. అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదన్నారు. ఏటా 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తుంటే 15% ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. విద్యాశాఖకు ఏటా 21,000 కోట్ల రూపాయలు కేటాయిస్తుంటే అందులో జీతాలకే 98% ఖర్చు అవుతున్నాయని, స్కూల్ ఎడ్యుకేషన్లో లోపాలున్నాయని, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు సమూల ప్రక్షాళన జరగాలన్నారు రేవంత్ రెడ్డి. 11,000 ప్రైవేటు స్కూల్స్ లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది మాత్రమే చదువుకుంటున్నారంటూ లెక్కల్ని బయటపెట్టారు. విద్యారంగంలో ప్రభుత్వ పాత్ర తగ్గిపోతుందన్న సీఎం రేవంత్ పిల్లల భవిష్యత్తు కోసం మరింత ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే దేశ విద్యా విధానాన్ని మార్చే విధంగా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలన్నారు రేవంత్ రెడ్డి. నూతన ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనలో రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమన్నారు. విద్యారంగం అభివృద్ధి కోసం తీసుకునే రుణాలకు FRBM నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరినట్లు చెప్పారు సీఎం.